ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినము కొరకు దేవుడు మనకిచ్చుచున్నటువంటి వాగ్దానము చూద్దాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము 2వ మాట నేను చదువుతున్నాను, గమనించండి. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనందరినీ బలపరుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈ యొక్క వాక్యము బోయాజు రూత్ని ధైర్యపరుస్తున్నాడు. ఇక్కడ బోయాజుకి రూత్కి మధ్య సంభాషణ కొనసాగుతుంది. రూతు జీవితాన్ని మనం గమనించినట్లయితే రూతు సమస్తమును కోల్పోయింది. యవన కాలంలో తన భర్తను కోల్పోయింది. తన భర్త చనిపోయాడు. తన దేశము నుంచి వేరే దేశానికి ప్రయాణమై వచ్చింది. తన తల్లిదండ్రులని వదిలిపెట్టొచ్చింది. తోడబుట్టినటువంటి వారిని, స్నేహితుల్ని, రక్త సంబంధుల్ని సమస్తమును వదులుకొని ఆమె యోధా బెత్లెహేమునకు వచ్చింది. రూతు కష్టకాలంలో ఉందని, శ్రమలో ఉందని, యవన కాలంలో తట్టుకోలేనటువంటి అవమానములు, నిందలు పడుతుందని బోయాజు ఇక్కడ గమనించి బోయాజు రూత్ని ధైర్యపరిచే వాక్కును ఇక్కడ రిలీజ్ చేస్తున్నాడు. ఇక్కడ ధైర్యపరిచే మాట, ఆమెను బలపరిచే మాట ఇక్కడ సంభాషణ చేస్తున్నాడు. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండుటకు నీవు వచ్చితివి. నీకు సురక్షితము ఎక్కడ ఉంటుంది? తల్లిదండ్రుల దగ్గర సురక్షితంగా ఉంటావా? నీ భర్త దగ్గర సురక్షితంగా ఉంటావా? నీ బంధుమిత్రుల రక్త సంబంధుల దగ్గర సురక్షితంగా ఉంటావా? నీ తోడబుట్టినటువంటి వారి దగ్గర సురక్షితంగా ఉంటావా? ఎక్కడ నీకు సురక్షితంగా ఉండదు. యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉంటుంది. నీకు ఎక్కడ రక్షణ కలుగుతుంది? ఎక్కడ సురక్షితంగా ఉండగలుగుతావు? ఎక్కడ నీవు భద్రంగా ఉండగలుగుతావు? ఎక్కడ నీవు భయం లేకుండా ధైర్యంగా ఉండగలుగుతావు అంటే యెహోవా రెక్కల క్రిందనే. యెహోవాను నీవు ఆశ్రయించినప్పుడు, యెహోవా మీద నీవు ఆధారపడినప్పుడు, దేవుని మీద నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీకు రక్షణ, సురక్షితము సమస్తమును నీకు కలుగుతుంది. ఆయన రెక్కల క్రింద నీకు కాపుదల ఉంటుంది. ఆయన రెక్కల క్రింద నీకు సురక్షితంగా ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, బాధపడకు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి మీరు ఏకీభవించమని అడుగుచున్నాను. ప్రార్థన. దేవా, స్తోత్రం నాయన. సర్వశక్తిమంతుడా నీ కొందనాలు, జీవాధిపతి నీ కొందనాలు, మహోన్నతుడా నీకు స్తోత్రం నాయన. ఈ యొక్క ఉదయకాల సమయంలో నా తండ్రి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి మా ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను. ఈ యొక్క లిల్లీస్ ఆన్లైన్ ప్రేయర్ టవర్ ద్వారా అనేక మందికి నీ యొక్క సువర్తమానమును ప్రకటన చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశానికై మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ యొక్క వీడియోని ఎంతమంది చూస్తున్నారో, వింటున్నారో నా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని అడుగుచున్నాను. ఎంతమంది బిడ్డలు మా ప్రభా ఈరోజు రక్షణ లేకుండా బాధపడుచున్నారో, కష్టాలలో, శ్రమలలో రక్షణ దొరకకుండా బాధపడుచున్నారో వారు నీ రెక్కల క్రిందకు వచ్చుటకు కృపను దయచేయండి. ఎంతమందికి నా ప్రభా సురక్షితములైనటువంటి జీవితాలు అనుభవిస్తున్నారు మా ప్రభా వారికి నీ యొక్క సురక్షితను కలగచేయమని అడుగుచున్నాను. నీ కృప, నీ కరుణ, నీ కటాక్షము, నీ ప్రేమ, నీ వాత్సల్యము నీ బిడ్డల మీద ఉంచి మా ప్రభా వారు పడుతున్న ప్రతి బాధ నుంచి విడుదల దయచేయండి. ప్రతి కష్టం నుంచి విడుదల దయచేసి నీ బిడ్డల్ని నీ రెక్కల క్రింద భద్రపరుచుకోమని అడుగుచున్నానయ్యా. మీరు భద్రపరుస్తున్న విధానానికై మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా, స్తోత్రం చెల్లిస్తున్నాను అయా. నీ ప్రియ బిడ్డలు నా తండ్రి ఏ ఆపదలో ఉన్నారో నా తండ్రి, ఆయా కష్టకాలంలో ఉన్నారో, దుఃఖ కాలంలో ఉన్నారో, తన ఆప్తులను కోల్పోయి, తన భర్తలను కోల్పోయి యవన కాలంలో ఉన్న ప్రతి స్త్రీకి నా తండ్రి ఈ యొక్క వాక్యము నా తండ్రి ఆదరణ కలగ చేయుటకు నీ కృపను దయచేయమని అడుగుచున్నాను. ఈ వాక్యము ద్వారా వారిని నా తండ్రి ఆయా వారు నీ యొక్క రెక్కల క్రిందకు వచ్చుటకు, నీ సన్నిధిని వెతుకుటకు, నీ కృపను భద్రపరచుటకు కృపను దయచేయమని అడుగుచున్నాను అయా, స్తోత్రం చెల్లిస్తున్నాను.
అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. వ్యాధి బాధ రోగ రుగ్మతులతో బాధపడుచున్న వారికి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవ యొక్క ఉదయకాల సమయంలో మీరు స్వస్థతను కలగచేయమని అడుగుచున్నానయ్యా. మీరు వెళ్ళండి, వారిని తాకండి, స్వస్థతను దయచేయమని అడుగుచున్నానయ్యా. స్తోత్రం నాయన. కుటుంబ పరంగాను తండ్రి, ఆర్థికంగాను, సామాజికంగాను, వ్యాపార పరంగాను, పరిచర్య పరంగాను, విద్య పరంగాను నా తండ్రి, ఉద్యోగ పరంగాను బాధపడుచున్న ప్రతి బిడ్డల్ని నీ సన్నిధానానికి తీసుకొని వచ్చుచున్నాను. ఆయా వారిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయా వారికి ఆయా పడుతున్న ప్రతి వేదన నుంచి తొలగించి నా తండ్రి, ఆయా వారిని అత్యధికంగా మీరు దీవించమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. వారికి రక్షణ కలగచేయమని అడుగుచున్నాను, సురక్షితను కలగచేయమని అడుగుచున్నాను. ఎంతమంది ప్రయాణం చేయుచున్నారో నా తండ్రి, వారికి నీ సురక్షితను కలగచేయమని అడుగుచున్నాను. ఆయా నీ కాపుదల, నీ భద్రత ఆయా వారికి మాకు దయచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా మీ కాపుదలను మాకు దయచేయమని అడుగుచున్నాను. సాతాను బంధకాల నుంచి, చేతబడి శక్తుల నుంచి, మాంత్రిక శక్తుల నుంచి, అపవాది శక్తుల నుంచి, ఆయా దుష్ట శక్తుల నుంచి, శత్రువు యొక్క శక్తుల నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మాకు విడుదల కలగచేయమని అడుగుచున్నాను. ఆయా స్తోత్రం నాయన. ఆయా నీ కాపుదల, నీ ప్రొటెక్షను ఆయా మాకు దయచేయమని అడుగుచున్నాను. ఉదయకాల సమయంలో ఎంతమంది నా తండ్రి ఈ దినమున నా తండ్రి ఎంతమంది మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటున్నారో వారి కుటుంబాల మీద, వారి జీవితాల మీద శుభములు, ఆశీర్వాదములు పలుకుచున్నానయా. మీ యొక్క నిండైన దీవెనల చేత నింపమని అడుగుచున్నానయా. స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆయా దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నానయా. ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను. మిమ్మల్ని, మీ బిడ్డల్ని, మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్.